స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ వేడి వేడిగా రెడీ అయిపోయింది. చూశారు కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, నేను మీ కుమారిని. నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని పసుపు సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకున్నాము. ఇందులోకి 1/2 లెమన్ పిండి వేసుకుందాం. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక గుడ్డు పగలు కొట్టుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ వేసుకొని ఒకసారి మ్యారినేట్ చేసుకుందాము. దీన్ని 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసానండి. ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇలా ఉంది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. హై ఫ్లేమ్ మీద ఒక 3 మినిట్స్ వేడి చేయించాను. బాగా ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు దీన్ని దాంట్లో వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పైన పడిద్ది. సిమ్లో పెట్టుకొని ఇలా వేపుకున్నాము. అసలు అతుక్కోకుండా ఎంత విడివిడిగా వచ్చాయో చూడండి. ఒకసారి టర్న్ చేసుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. రెండో వాయ కూడా వేగిపోయింది. మీకు చూపించడం కోసం రెండో వాయ కూడా చేశాను. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. వాటర్ ఇలా వంపేసి ఇలా ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. చూశారు కదా, ఆయిల్ అన్నమాట పీల్చుకోలేదు.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. ఇదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేపుకుందాం. ఇదే ఆయిల్లో జీడిపప్పు కూడా వేపుకుందాము. జీడిపప్పు బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి. ఇప్పుడు ప్లేట్కి తీసేసుకుందాం. మరీ ఎక్కువ వేగితే బాగుండదు.